హలో కుచికూస్, నా బకెట్ లిస్ట్లో ఉన్న ఇంకొక ప్లేస్ని అయితే నేను ఇప్పుడు విజిట్ చేసేసా. ఇండియా పాకిస్తాన్ బార్డర్ ఇన్ జైసల్మేర్ ఇన్ రాజస్థాన్ స్టేట్. ఇక్కడికి రాగానే ఫస్ట్ నేను తనోత్ మాత టెంపుల్ని విజిట్ చేసా, ఎందుకంటే ఇక్కడే బార్డర్ పాస్ ఇస్తారని చెప్పారు. సో 1971 వార్లో ఇండియా మీద పాకిస్తాన్ చాలా బాంబ్స్ వేసింది, కానీ ఈ టెంపుల్ మీద వేసిన ఒక్క బాంబ్ కూడా డిఫ్యూజ్ అవ్వలే. అదేనేమో అమ్మవారి మహాత్మ్యం అంటే. అలా డిఫ్యూజ్ అవ్వని బాంబ్స్ అన్నిటినీ ఇక్కడ టెంపుల్లో డిస్ప్లేగా పెట్టడం నాకు చాలా గమ్మత్తుగా అనిపించింది. ఇలాంటివి చూసే కదా చిన్నపిల్లలు ఇంట్రెస్టింగ్గా హిస్టరీ తెలుసుకుంటారు. అది అయిన తర్వాత ఎలాగో ఇంత దూరం వచ్చా కదా అని చెప్పి అమ్మవారికి ముడుపు కట్టేసుకుని, ఈ ట్రిప్కి నాకు కావాల్సిన ఫుల్ జెడ్ సెక్యూరిటీ ఫోర్స్ని నాకు ఇచ్చేసేయమ్మా అని కోరేసుకున్నా. మామూలుగా మనం టెంపుల్స్ బయటికి వెళ్తే నవగ్రహాలు కనిపిస్తాయి, కానీ ఈ టెంపుల్లో బయటికి రాగానే అమ్మవారి ఇట్లా మూషికంతో కూడి నలుపు స్వరూపంతో కనిపించడం చాలా గమ్మత్తుగా అనిపించింది. అది అయిపోయిన తర్వాత జుమ్ అని ఇండియా పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోయాం. రాగానే ఫొటోస్ తీసుకోవాలనే కంగారులో ఎటువైపు నుంచి ఉన్నానో తెలియకుండా పాకిస్తాన్ వైపు నుంచి ఫోటో తీసేసుకున్నా. కొంచెం ముందుకు రాగానే ఒక సైన్ బోర్డ్ కనిపించింది. జస్ట్ 150 మీటర్స్ దూరంలో ఉన్నా అంట ఇండియా పాకిస్తాన్ బోర్డర్కి. ఆ మూమెంట్ అయితే ఎంత థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యానంటే, ఫైనల్లీ ఐ మేడ్ ఇట్ టు ద ఇండియా పాకిస్తాన్ బోర్డర్ అని. ఫ్లాగ్ని చూడంగానే తృప్తిగా జై హింద్ కొట్టేసుకుని వెనక్కి వచ్చేసా. ఇంకా నడుస్తుంటే చూడాలి, చలి 5 to 6 degrees ఉంది అంత ఎండలో కూడా. అయినా సరే మేనేజ్ చేసేసా. ఫొటోస్ అంటే మనకి పిచ్చి కదా. అయిన తర్వాత లాంగే వాళ్ళ వెళ్ళిపోయి మంచిగా ట్యాంకర్స్తోని ఇంకా అక్కడ బీఎస్ఎఫ్ టీమ్తో ఫొటోస్ తీసేసుకొని బోల్డ్ అని మెమరీస్ క్రియేట్ చేసుకొని బ్యాక్కి వచ్చేసా. మా అమ్మ చిన్నప్పుడు అంటుండేది, వదిలేస్తే పెద్ద రౌడీ అవుతా అని. ఆ రోడ్డు మీద రౌడీ షీటర్లో ఎట్లా కూర్చున్నాను చూడండి. ఇక అయినట్టే ఈ పర్వం. మరి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.